కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాదాపు 15 నెలల పాటు 115 మందిని విచారించిన జస్టిస్ పిసి ఘోష్ 2 సీల్డ్ కవర్లలో తన రిపోర్టును సర్కార్కి ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో తలెత్తినటువంటి నిర్మాణ లోపాలపై కమిషన్ విచారణ చేసింది. ఈ విచారణ నాటి సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు కూడా. గతంలో ఇచ్చిన ప్రాథమిక నివేదికలో లోపాలున్నట్లు గుర్తించింది ఎన్డీఎస్ఏ. దానిపై నివేదిక కూడా ఇచ్చింది. ఆ తర్వాత న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. జస్టిస్ పిసి ఘోష్ రంగంలోకి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిపుణుల సూచనలతో నిర్మించారా లేక కేసీఆర్ ఆదేశాల ప్రకారం వెళ్లారా అనేది ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేసీఆర్ సలహాలతోనే నిర్మాణాలు జరిగి ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నది కాంగ్రెస్ ఆరోపణ. మరి జస్టిస్ పిసి ఘోష్ తన విచారణలో ఏ అంశాలను గుర్తించారు? ప్రభుత్వ వాదనలకు అనుగుణంగానే రిపోర్టు ఉందా? విలన్లు చివరిలోనే అరెస్ట్ అవుతారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల అర్థమేంటి? అసలేం జరుగుతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. ఎప్పుడు ఎన్ని గంటలకు నేరుగా సిఎస్ దగ్గరికి ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. ఎప్పుడు ఎన్ని గంటలకు నేరుగా సిఎస్ దగ్గరికి ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. ఎప్పుడు ఎన్ని గంటలకు నేరుగా సిఎస్ దగ్గరికి ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. ఎప్పుడు ఎన్ని గంటలకు నేరుగా సిఎస్ దగ్గరికి రైట్గా కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 15 నెలల పాటు 115 మందిని విచారించిన జస్టిస్ పిసి ఘోష్ 2 సీల్డ్ కవర్లలో తన రిపోర్టును సర్కార్కి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో తలెత్తిన నిర్మాణ లోపాలపై కమిషన్ విచారణ చేసింది. ఈ విచారణకు నాటి సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు కూడా. గతంలో ఇచ్చిన ప్రాథమిక నివేదికల్లో లోపాలున్నట్లు గుర్తించింది ఎన్డీఎస్ఏ. దానిపై నివేదిక కూడా ఇచ్చింది. ఆ తర్వాత న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కూడా. ఇక జస్టిస్ పిసి ఘోష్ రంగంలోకి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిపుణుల సూచనలతో నిర్మించారా లేక కేసీఆర్ ఆదేశాల ప్రకారం వెళ్లారా అనేది ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేసీఆర్ సలహాలతోనే నిర్మాణాలు జరిగి ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నది కాంగ్రెస్ ఆరోపణ. మరి జస్టిస్ పిసి ఘోష్ తన విచారణలో ఏ అంశాలను గుర్తించారు? ప్రభుత్వ వాదనలకు అనుగుణంగానే రిపోర్టు ఉందా? విలన్లు చివరిలోనే అరెస్ట్ అవుతారని కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శల అర్థమేంటి? అసలు ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే